మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజు గారు, జస్ట్ మినిట్ లో ఒక మినిట్ లో వంట చేసేస్తానన్నారు కదా ఇందాక మీరు. అవునండి. మరి ఏం చేయబోతున్నారు? పూరి చేస్తున్నాను, అది కూడా పాలక్ కాంబినేషన్ లో, పాలక్ పూరి. వావ్. సో జనరల్లీ మనం పూరి చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్ గా, ఒకటే పూరి చేసుకుంటాం కాబట్టి కాస్త బోర్ ఫీల్ అయి ఉంటాం. ఇది కలర్ఫుల్ గా కూడా ఉంటుంది, కలర్ఫుల్ గా అండ్ అలాగే పాలక్ తో కాబట్టి టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. పాలక్ పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. గోధుమ పిండి, పాలకూర పేస్ట్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు చాలా సింపుల్ గానే ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, చకచక చేసేయండి రాజు గారు. ఓకే, స్టవ్ ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, సో అలాగే బౌల్లో గోధుమ పిండి, పాలకూర పేస్ట్. సో పాలకూర ఏంటంటే ఉడికించి పేస్ట్ చేసుకున్నాం. సరిపడా ఉప్పు, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర. సో ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత సరిపడా వాటర్ వేసేసుకుని మనం సో ముద్దలా చేసేసుకోవాలి. రాజుగారు, దీంతో మనం చపాతీ కూడా చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చండి. సో ఎవరన్నా ఎందుకు ఆయిల్, డీప్ ఫ్రై అలాంటివి ఏమన్నా ఆలోచిస్తే సో చపాతీ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్రీడియంట్స్ తో ఇలాగే హ్యాపీగా మిక్స్ చేసేసుకొని చపాతీలు చేసేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి కొంచెం అలా ఇష్టం లేదనుకున్నప్పుడు కొంచెం పేస్ట్ లా అన్న చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, మంచి గ్రీన్ కలర్ లో వచ్చేసింది. సూపర్. సో ఇప్పుడు దీన్ని బాగా ఒత్తేసుకోవాలి కదా పూరీలాగా. ఎస్ అండి. సో కొంచెం ఎప్పుడన్నా అంటే మనం చపాతి పిండి చేసుకున్నా, పూరి పిండి చేసుకున్నా కొంచెం బాగా ఇలా మర్దన చేస్తే కొంచెం బాగుంటుందండి. సో ఆ స్టిక్కింగ్ అనేది అంటే గ్లూటెన్ అనేది కొంచెం బాగా పెరిగిపోయి బాగా వస్తుంది మనం చేసుకున్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం పూరిలా చేసేసుకున్నాం. డిఫరెంట్ గా ఉంది కదా కలర్. అసలు పూరి అనగానే మనకి స్టాండర్డ్ కలర్ ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇలా మనకి గ్రీన్ గా పూరి ఉంటే పిల్లలకి కూడా చూడగానే అట్రాక్ట్ అవుతారు, ఏంటిది గ్రీన్ కలర్ పూరి, వావ్ అని. సో రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా మనం ఆకుకూరలతో కూడా లేదా కాయగూరలు కూడా పేస్ట్ అంటే టమాటో కానీ ఇలాంటి వాటి కూడా మనం క్యారెట్ లాంటి పేస్ట్ చేసి కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. సో దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలా? లేదండి, సో మనకి ఎన్ని కావాలంటే అన్ని పూరీలు ఒత్తేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇలాంటి టైంలో ఏం చేయాలనిపిస్తుంది, చిట్కా చూడాలనిపిస్తుంది, చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. ముఖం మీద చర్మం బాగా గరుకుగా డ్రైగా ఉండి చూడ్డానికి కాస్త అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. దీనికోసం ఇది కవర్ చేయడానికి క్రీమ్లు, లోషన్స్ ఇతరత్ర వాడుతూనే ఉంటారు. అయినప్పటికీ అంతగా ఫలితం ఉండదు. ఇలాంటి వారు ఆలివ్ నూనెను బాగా ముఖం అంతా కూడా అప్లై చేసుకుని మృదువుగా మసాజ్ చేసి ఒక 15 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్లతో కనుక సోపేసి బాగా వాష్ చేసుకున్నట్లయితే ముఖం మృదువుగా ఉంటుంది. ఈ డ్రైనెస్ అంతా కూడా తగ్గి బాగా కాంతివంతంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా, పూరి కూడా అయిపోయింది. పూరి వేగడం ఎంతసేపు అయింది, ఇలా వేగానే అలా వేగిపోద్ది. సో సర్వ్ చేసేసుకుందాం. సో దీనికి కాంబినేషన్ ఏమన్నా తీసుకోవాలా రాజు గారు? మన చాయిస్ అండి, ఏదైనా కర్రీతో తీసుకోవచ్చు. కర్రీతో బాగుంటుందా? బాగుంటుంది. ఓకే,
పాలక్ పూరి రెడీ. సో ఇప్పుడు నాకు తెలిసి మీరు కార్వింగ్ చేయాలి, కరెక్టేనా? ఎస్ కరెక్ట్ అండి. ఎస్. ఓకే, మరి ఏం చేయబోతున్నారు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. కీరా అలాగే టొమాటోతో. సో కీరా టొమాటోతో కార్వింగ్ అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మెయిన్ రెసిపీ కూడా తినేసి అలాగే పక్కన సాలడ్ కూడా తినేచ్చు. ఎస్. ఓకే, లీవ్స్ లా చేస్తున్నాను. ఓకే. సో ముందు ఇలా బేస్ రెడీ చేసుకోవాలి. ఓకే, 2 చేస్తున్నానండి. వీటి కొంచెం ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. తర్వాత గ్రూవర్తో మధ్యలో లైన్స్ ఇస్తున్నాం అండి. సో సైడ్లో కూడా ఓకే. సో దీంట్లో సింపుల్ రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను స్కిన్తో. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కదా, బికాజ్ అది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఎస్. మధ్యలో మనకు కొంచెం విడిపోయినా మళ్ళీ ఓవర్లాపింగ్ చేసేసుకొని రోల్ చేసుకోవచ్చు, అది కొంచెం ఐడియా ఉండాలి. రోల్ చేస్తున్నాను. సో రిబ్బన్ ఫోల్డింగే. ఓకే. బ్యూటిఫుల్. ఓకే, రెడీ అండి. వేడివేడిగా పాలక్ పూరీలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ పూరీల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పాలక్ పూరి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, పాలకూర పేస్ట్, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరీల్లో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలక్ పూరి రెడీ. పాలక్ పూరి ఎలా ఉందో టేస్ట్ చూసేద్దామా? తీసుకోండి రాజు గారు. వావ్, ఆ పాలక్ అండ్ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా వేసాము. కొంచెం జీలకర్ర వేసాము, అంటే కొంచెం అది ప్లేన్ గా ఉంటుంది కదా, సో ఇవి యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా కూడా అవుతుంది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అంటే రెగ్యులర్ గా ఒకటే రకంగా కాకుండా డిఫరెంట్ గా పాలక్ కాంబినేషన్ లో, పాలక్ ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. మిగతా ప్యూరీస్ అంటే ఇలా కొంచెం పేస్ట్ లా చేసుకుని యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ అనేది కూడా వస్తుంది. కలర్ అనేది కూడా వస్తుంది, టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఓకే, చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పాలు విరిగిపోతూ ఉండడం సహజమే. అలా విరిగిపోయిన పాలు ఇంకా వేస్ట్లే అని అందరు పడేస్తూ ఉంటాం. ఇలా పడేయకుండా దీంతో మంచి స్వీట్ తయారు చేసుకోవచ్చు. అది ఎలా చూద్దామా? పాలు విరిగిపోయినప్పుడు వాటిలో కొద్దిగా షుగర్ వేసి సన్నటి మంట మీద తిప్పుతూ ఉంటే ఎంతో రుచికరమైన కలాకండ్ తయారవుతుంది. పాలక్ పూరీలు చాలా బాగున్నాయి కదా. ఇది మాత్రమే కాదు, ఈ రోజు వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. మినప వడియాల కూర. మినప వడియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు అండ్ టొమాటో. పోషక విలువలు మనకు ముఖ్యంగా కాంట్రిబ్యూట్ అయ్యేది క్యాలరీ పరంగా చూసుకున్నా లేకపోతే ప్రోటీన్ పరంగా చూసుకున్నా మినప వడియాలే. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు ఇలాంటివి ఔషధ గుణాలు మనకు యాడ్ చేసినట్టు. ఇప్పుడు మనం ఈరోజు అల్లం ఎంత మంచిది, అల్లం అసలు ఏం చేస్తుంది అంటే బీపీ రెగ్యులేట్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే ఆ డయాబెటీస్ ఉన్నా లేనప్పటికీ రెండు వైపులా కూడా బ్లడ్ షుగర్ లెవెల్ మనం కరెక్ట్ రేంజ్లో ఉండడం ఇంపార్టెంట్. ఈ 3 చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. 4వ విషయం ఏంటంటే pH లెవెల్. ఇప్పుడు pH లెవెల్ అనేది ఆల్కలైన్ అండ్ అసిడిక్ ఎన్వైరన్మెంట్. మన బాడీ ఆల్కలైన్ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన బాడీలో ఒక రకమైన pH ఉంటుందండి. ఆ pH మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ pH లెవెల్ కొంచెం అసిడిక్ అయిపోయింది అనుకోండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు
ఒక్కొక్కసారి తిన్నది అరగకుండా నోట్లో పుల్లటి తేపులు కానీ లేకపోతే తిరిగి అవి వచ్చేస్తున్నట్టు నోట్లోకి, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా బిగినింగ్ ఆఫ్ అసిడిటీ, అంటే బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరగడానికే కారణం. సో వీటి అన్నిటికీ కూడా ఒక దివ్య ఔషధం లాగా మనకు ఈ అల్లం అనేది పనిచేస్తుంది. ఈ మినప వడియాల కూరలో హై క్యాలరీ అనేది ఒకటి ఉంటుంది, ఎందుకంటే మినప వడియాలు మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. సో మామూలుగా కూరల కంటే ఎక్స్ట్రా ఒక 2 teaspoons ఆఫ్ ఆయిల్ క్యాలరీ 90 క్యాలరీస్ అనేది యాడ్ అవుతాయి. సో మామూలు కర్రీలు 200 అయితే ఇందులో 300 కానీ 350 క్యాలరీస్ ఉంటుంది. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ హ్యాండ్లింగ్ చేసే కెపాసిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది. దీనిని మనం నోట్ చేసుకొని ట్రై చేయొచ్చండి. తర్వాత వంకాయ మునక్కాడ కర్రీ, వంకాయ మునక్కాడ అండ్ టొమాటోస్. ఇప్పుడు మనం మునక్కాడ గురించి కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ములక్కాడలు అనేవి మనకు కనబడే డైరెక్ట్గా మనకు కనబడే పోషక విలువలు ఏంటంటే, ఒకటి పీచు పదార్థం అండి, మరొకటి ఐరన్. సో పీచు పదార్థం కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మన బాడీ గ్రహించి జీర్ణించుకోగలది, అంటే డైజెస్టబుల్ ఫైబర్ ఆర్ సాల్యుబుల్ ఫైబర్. మరొక ఫైబర్ ఏంటంటే మనకు అసలు కనబడదు అందులో ఫైబర్ ఉందని, బాడీ కూడా దాన్ని హ్యాండిల్ చేయకుండా అలాగే పాస్ అవుట్ చేస్తుంది. సో ఏ రకమైన ఫైబర్ మంచిది అంటే, మనకు ఎక్కువ మోతాదులో కావాల్సిన పీచు పదార్థం సాల్యుబుల్ ఫైబర్, అంటే బాడీ దాన్ని అరిగించుకోవాలి, అరిగించుకొని తర్వాత దాన్ని గ్రహించి ఆ పోషక విలువలు మనకు అందాలి. ముఖ్యమైన బెనిఫిట్ ఇందులో కూడా మనకు అల్లం లాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని లిమిట్లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్ మనం ఏం తింటున్నాం అన్న దానికంటే ఏం తినట్లేదు అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. అందరూ కూడా గుడ్డులో లోపల ఎల్లో భాగం తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది, లేకపోతే ఇంకేదో అదంతా కాదండి. మనం ఎంత కొలెస్ట్రాల్ కంటెంట్ ఉన్న ఐటమ్స్ తింటే కూడాను ఒకటి దాన్ని బర్న్అవుట్ చేయాలి, తర్వాత పీచు పదార్థం లాంటి ఐటమ్స్ అందులో ఉండాలి. అప్పుడు మనకు ఆ బ్యాలెన్స్ అనేది సెట్ అయిపోతుంది. ఆ ఫైబర్ మునక్కాడలో చాలా ఎక్కువ ఉంటుందండి, అది కూడా సాల్యుబుల్ ఫైబర్ ప్లస్ ఐరన్. ములక్కాడ కానీ వంకాయ కానీ 2 ఎక్స్ట్రీమ్లీ లో క్యాలరీ అండి. ఇట్స్ అ వెరీ హెల్దీ రెసిపీ, మీరు ట్రై చేయొచ్చు. చిక్కుడుకాయ ఇగురు, కరివేపాకు అండ్ వెల్లుల్లి పొడి ఏంటంటే చాలా మందికి ఒక సమస్య ఉంటుందండి, నా జుట్టు రాలిపోతూ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది, రోజు ట్రావెల్ చేస్తున్నాము, 1 corner ఆఫ్ ద సిటీ టు అనదర్ కార్నర్, ఏమవుతుందంటే జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోవడానికి కారణం చాలా ఉన్నప్పటికీ కూడా అలాగే జుట్టు పెరగాలంటే కూడా చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే మనం బ్యాలెన్స్ డైట్ కాంప్రమైజ్ అవ్వకుండా అడిషనల్గా కొన్ని ఎక్కువ తీసుకోవాలి. అందులో మెయిన్ ఏంటి, కరివేపాకు. కరివేపాకులో ఉన్న ఐరన్ ఎంత యూస్ఫుల్ అంటే అసలు మనం రోజు కూడా ఒక చెంచాడు తీసుకుంటే చాలా మటుకు మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. వేరే ఆకుకూరల్లో కూడా మనకు ఐరన్ ఉంటుంది, కానీ జస్ట్ కరివేపాకులో ఉన్నదే ఎందుకు యూజ్ అవుతుందంటే అదే దాని ప్రత్యేకత. సో కరివేపాకు వెల్లుల్లి కడిపి పొడి కొట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే రెండిట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా మనకు యూస్ఫుల్గా అయ్యి, ఈ ఫైబర్ ఉన్న ఈ వెల్లుల్లి మన స్కిన్ని క్లియర్గా ఉంచుతూ ఈ కరివేపాకు మన జుట్టు బాగా పెరిగేలాగా చూసుకుంటుంది. ప్రోటీన్ ప్లస్ ఐరన్ ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్ గ్రోత్కి. సో అందులో ఐరన్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది, చిక్కుడుకాయలో ప్రోటీన్ ఉంటుంది. సేమ్ కాంబినేషన్, మంచి కాంబినేషన్ ఇది. అండ్ సూపర్బ్గా మనకు ఈ ఎక్స్టర్నల్ బ్యూటీకి అంతా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో క్యాలరీస్ అంటారా, మనకు కాజు అండ్ పల్లీలు అవి 2 కనుక ఒక 50 to 60 grams లోపు వాడుకున్నప్పటికీ మనకు 250 క్యాలరీస్ అనేది యాడ్ అవుతుంది. చిక్కుడుకాయ నెగ్లిజిబుల్ క్యాలరీస్, చాలా నెగ్లిజిబుల్. మనం 1/2 కిలో కాదు కదా, 150 grams తీసుకున్నా మనకు 30 క్యాలరీస్ కంటే ఎక్కువ రాదు. సో ఇది ఎలాగో మనకు ప్రోటీన్ ఉంటాయి కాబట్టి వీటిల్లో కూడా పల్లీల్లో ఇట్స్ అ గుడ్ క్యాలరీ. పాలక్ పూరి ఏంటండి, పాలక్ పూరి అసలు పిల్లలకి పూరి అంటే ఇష్టము. సో పాలకూర యాడ్ చేయడం మూలాన మనకు అసలు బెనిఫిట్ ఏమైనా ఉందా అంటే 100% ఉంటుందండి. పాలకూర సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆకుకూర ఫర్ పిల్లలు, చిన్న పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పాలక్ పూరి హై క్యాలరీ, డౌట్ లేదు. 10 daysకి ఒకసారి అలా ట్రై చేసుకుంటే బాగుంటుంది.